హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫుల్ డే వ్లాగ్ అనమాట. మా మావయ్య గారు వస్తానని చెప్పారనమాట. మా అమ్మ అప్పటికప్పుడు పకోడీ పిండి కలిపి పకోడీలు అయితే వేసేసింది. ఈ గ్యాప్లో చికెన్ అయితే తెప్పించేసిందండి మా అమ్మ. నేనైతే కర్రీ చేశాను. ఈ గ్యాప్లో రైస్ కూడా అయిపోయింది. మా మావయ్య గారు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశాము. అన్ఎక్స్పెక్టెడ్గా మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈరోజే వచ్చారండి. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా మావయ్య గారికి అయితే భోజనం పెట్టేసాము. తర్వాత మేము కూడా తినేసాము. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నేను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను. సిరప్ కూడా. నెక్స్ట్ మా బావగారు వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి. మా పునీత్ ఆడిస్తున్నారు అనమాట. టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు. మా పునీత్ని ఆపినా కానీ ఆగటం లేదనమాట. ఒక్కొక్కసారి కింద పడ్డా కానీ అలాగే వేస్తున్నాడు అనమాట. ఎంజాయ్ చేశాడు. మా మావయ్య గారు వేరే చోటుకి వెళ్ళే పని ఉందని చెప్పేసి 12 కల్లా స్టార్ట్ అయ్యారనమాట. వెళ్ళే ముందు థమ్స్అప్ అయితే ఇచ్చేసాము. ఆ రోజే రోడ్లు వేస్తున్నారనమాట. మా ఇంటి ముందు వన్ సైడే వేస్తున్నారు. మా పునీత్ అక్కడ నుంచొని అట్లాగే చూస్తున్నాడు. వన్ సైడ్ వేస్తున్నారు కాబట్టి ఇంకో సైడ్ ట్రాఫిక్ అయిపోయిందనమాట. ప్లేస్ లేక తప్పుకోవడానికి. సో అలాగే చూస్తున్నాడు అనమాట మా వాడు. లోపలికి రమ్మన్నా రావట్లేదు. సో మా మామయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అయితే బట్టలు పిండేస్తుంది అనమాట. ఈ గ్యాప్లో నేను మా పునీత్ని పడుకోబెట్టేశాను. ఆబ్వియస్లీ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు మన కోసం ఏవో ఒకటి తెస్తారు కదా, ఫ్రూట్స్, స్వీట్స్, హాట్స్. సో ఇవైతే మా ఆంటీ గారు స్పెషల్గా నాకైతే ఇచ్చారండి. బంగినపల్లి మామిడికాయలు. 12 కల్లా రిటర్న్ అయిపోయారనమాట. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో నేను క్యారమెల్ పుడ్డింగ్ కేక్ అయితే చేశాను. కేక్ ప్రిపరేషన్ కోసం ముందుగా అయితే 1 కప్పు షుగర్, 1 కప్పు మిల్క్, 2 ఎగ్స్ అండ్ 5 బ్రెడ్ స్లైసెస్. ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు మీరు తినకపోతే కనుక క్యారమెల్ పుడ్డింగ్ కేక్ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట. బ్రెడ్ని కూడా బ్రౌన్ కలర్ చుట్టూ రౌండ్ అయితే తీసేసి ఇలా బ్రెడ్ని ముక్కలుగా అయితే కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో 1/2 కప్ షుగర్ అయితే తీసుకొని సిమ్లో ఉంచి లైట్గా తిప్పుకుంటూ ఉండాలి క్యారమెల్ అయ్యేంత వరకు. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే అడుగంటిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కేక్ స్టాండ్ అయితే పెట్టుకోవాలి. మనం కేక్ చేసుకునేటప్పుడు కింద స్టాండ్ చిన్నది పెట్టుకుంటాం కదా, రౌండ్ది. లేకపోతే ఒక బౌల్ అయినా పెట్టేసుకోవచ్చు. అలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కేక్ మిక్చర్ క్యారమెల్ పైన పోసుకోవాలన్నమాట. యాక్చువల్ ప్రాసెస్ క్యారమెల్ లిక్విడ్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత కేక్ మిక్చర్ని కూడా ఆ బౌల్లో కలిపేసుకోవాలి. బట్ నేనైతే బౌల్ ఏం చేంజ్ చేయలేదు, గిన్నెనే అదే గిన్నెలో కేక్ మిక్చర్ని అయితే వేసాను. ఈ బౌల్ని తీసుకెళ్ళి కేక్ స్టాండ్ పైన పెట్టేసి మూత పెట్టి దానిపైన కూడా మూత పెట్టేసుకోవాలన్నమాట. 45 to 1 అవర్ టైం అయితే పడుతుందండి. సిమ్లోనే ఉంచుకోండి, మంచిగా బాయిల్ అవుతుంది. కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక చాక్ కానీ టూత్ పిక్ కానీ అందులో గుచ్చితే దాని చుట్టూ ఏమీ అంటుకోకుండా మంచిగా వస్తే కనుక కుక్ అయిపోయినట్టేనమాట. క్యారమెల్ పుడ్డింగ్ కేక్ స్ట్రక్చర్ అయితే జున్నులాగా మెత్తగా ఉంటుంది. కేక్ టైప్లో బౌన్సీగా అయితే రాదండి. ఇలా సింపుల్గా 4 ఐటమ్స్తోనే క్యారమెల్ పుడ్డింగ్ కేక్ అయితే మనం చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం చేశాను, పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే. నేను 30 మినిట్స్ అయ్యాక మధ్యలో అయితే మూత తీసి చూశాను కుక్ అయిందా లేదా అని చెప్పేసి. ఇంకా కొంచెం ఉంది, సరే అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను. కేక్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బోర్లు ఇచ్చేసుకోవటమే. కేక్ని ఇలా చుట్టుపక్కల అంచులు పోసి, నేనైతే ఏమీ అట్లా చేయలేదు, డైరెక్ట్గా ఇలా గిన్నె బోర్లించగానే కేక్ అయితే వచ్చేసింది అనమాట. కేక్ కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. అంతే, ఈజీ ప్రాసెస్ క్యారమెల్ పుడ్డింగ్ కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంది.